నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు 35 చిన్న కథ కాదు డైరెక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు. సో మూవీ బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఇంకా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రెండు నేషనల్ అవార్డ్స్ని గెలుచుకుంది. ఒకసారి నందకిషోర్ గారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్. హాయ్ అండి, బాగున్నారా? ఎస్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చెప్పండి సార్. మీరు ఇంతకు ముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ కథకు సంబంధించి నెరేషనింగ్ వెళ్ళినప్పుడు అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి నాకు. అంటే స్పీచ్ కూడా ఎంత ఒక నెరేట్ చేసినట్టు చెప్పొచ్చు అని భలే అనిపించింది. బట్ అందులో చాలా ఒక స్ట్రగుల్ ఉంది. ఎవరు నమ్మలేదు ప్రొడ్యూసర్స్ ఈ కథలో కమర్షియల్ ఏం లేదు అని చెప్పేసి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా మీరు ఈ కథతోనే ముందుకు వెళదాం అని ఈ కథని నమ్మడానికి ముందు రీజన్ ఏంటి? రీజన్స్ ఉంటే అది నమ్మకం అవదండి, అది ఎమోషన్ కదా. మనం నమ్మేం అంతే, దానికి ఇంకా లాజిక్ ఉండదు. ఇది అవుద్ది అంతే, వెళ్ళిపోవడం, వెళ్ళాం అంతే. ముందుకు వెళ్ళడం, ప్రయత్నించడం అంతే సార్. అంటే ఏ డైరెక్టర్ అయినా ముందు ఏదైనా ఒక కమర్షియల్ సినిమాతో లేదు ఒక మార్కెట్ ఉన్న హీరోతో సో ఇట్లా వెళ్దాం అని మ్యాక్సిమం అనుకోవచ్చు. బట్ మీరు ఒక మంచి సబ్జెక్ట్తో ఒక మంచి కథతో వెళదాం అని అనుకోవడానికి రీజన్? 35 నా దృష్టిలో అది కమర్షియల్ సినిమా అండి, అంతే. సో నేను కమర్షియల్ సినిమాయే చేశాను అనుకున్నాను, నమ్మాను. పెట్టిన పెట్టుబడికి తిరిగి వస్తుంది, జనాలు థియేటర్కి చూస్తారని బలంగా నేను నమ్మాను కాబట్టే ముందుకెళ్ళాను. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ ఏదైతే కమర్షియాలిటీ కోరుకున్నారో వాళ్ళకి అది కమర్షియల్గా అనిపించలేదు. ఆ కమర్షియాలిటీ అన్నది మారిపోతూ ఉంటుంది సార్. అంటే కమర్షియల్ అంటే సింపుల్ లెక్క, అంటే రూపాయి పెడితే రూపాయి పావులు అయినా రావాలి. సో అలా రూపాయి పావులు వచ్చే ఏ సినిమా అయినా అది కమర్షియల్ సినిమానే. సో ఆ రకంగా ఇటు అందరూ ఆనందంగానే ఉన్నారు 35తో, అది సంతృప్తి. నేషనల్ అవార్డుకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ లేవు, హోప్ ఉంది అన్నారు. ఆ హోప్ మీరు కథ స్టార్ట్ చేసినప్పుడే వచ్చిందా, లేదు సినిమాకి రిజల్ట్ చూసిన తర్వాత వచ్చిందా? అంటే సినిమా రిజల్ట్, జనాల ఎప్రిషియేషన్, వీటన్నిటి మధ్య ఎప్పుడైతే గద్దర్ అవార్డ్స్లో కూడా ఒక 2-3 అవార్డ్స్ వచ్చాయో, నేషనల్ అవార్డుకి అప్లికేషన్ పెట్టినప్పుడు హోప్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ పెట్టాలనే థాట్ ఎవరిది ఫస్ట్? అందరిది, నన్ను అందరూ పెడతారు సార్. ఫస్ట్ సజెషన్ ఎవరి దగ్గర నుంచి? సజెషన్ ఏం లేదండి, ఇట్స్ టీమ్ కాల్, అంతే అంతే. ఇప్పుడు ఈ 2 నేషనల్ అవార్డ్స్ ఇంకొంచెం బాధ్యత పెరిగింది అనిపిస్తుందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన కొంచెం బాధ్యతగా చేయాలనుందా, లేదు అంటే మనం చేసిన దానికి అవార్డ్స్ వస్తాయి అని ఆ థాట్లో ఉన్నారు? బాధ్యత అయితే పెరుగుతుంది సార్, కానీ మనం మన పని చేయాలంతే. ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు సున్నానే, మళ్ళీ మొదలెట్టాలి. ఇప్పుడు 35 చేసాం కదా అని చెప్పి 35 ఉన్న లాస్ట్ షాట్ నుంచి నెక్స్ట్ సినిమా మనం కంటిన్యూ చేయలేం కదా. మళ్ళీ కొత్త స్క్రిప్ట్, కొత్త కథ, కొత్త ప్రయాణం, కొత్త మలుపులు, కొత్త అచీవ్మెంట్స్. ఇంతకుముందు గుణశేఖర్ గారు తీసిన బాలరామాయణంకి బెస్ట్ చిల్డ్రన్స్ వచ్చింది, తర్వాత మీ సినిమాకే వచ్చింది. సో దానికి సంబంధించి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఫీలింగ్ సంతృప్తిగా ఉందండి. అంటే నేను అంత బాగా చెప్పలేనేమో సార్, అంటే ఎగిరి గంతేసాను అవన్నీ ఏం చెప్పలేను. చాలా నిశ్శబ్దంగా ఉంది లోపల, ప్రశాంతంగా ఉంది. అరుణ్ దేవ్ అసలు ఫస్ట్ తన డెబ్యూ మూవీకి నేషనల్ అవార్డు రావడం, అసలు అరుణ్ దేవ్ని ఎలా పిక్ చేసుకున్నారు? తను పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు సెట్స్లో ఎట్లా అనిపించింది? సెట్స్లో చాలా ఎక్సైట్ అయ్యేవాడిని అండి, ఎందుకంటే మేము వర్క్షాప్స్ అన్నీ మేము చేసాము. అండ్ హీఈస్ ఎ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నిజానికి నేనేదో వాడి చేసి చేయించుకున్నాను అనడం తప్పు, నేను యాక్షన్ కట్ చెప్పేవాడిని, వాడే చేసేవాడు. సోషల్ మీడియాలో నివేదా థామస్కి కూడా అవార్డు రావాల్సింది, నేషనల్ అవార్డు ఈ మూవీకి, బట్ ఎందుకో మిస్ అయ్యింది అని మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? ప్రయత్నించిన వరకు మన చేతిలో ఉంటుందండి, అది నిర్ణయించాల్సింది జ్యూరీ. సో జ్యూరీ వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఏంటి అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు యామి గౌతమ్ గారికి వచ్చింది, చాలా ఆనందం, బికాజ్ తను కూడా బ్రిలియంట్ యాక్టర్. ఇంక నివేదా గారికి కూడా వస్తుంది, అది మరో సినిమా వాళ్ళు వస్తుంది, అంతే. నెక్స్ట్ ప్రాజెక్టు ఏదైనా కథ రాసుకున్నారా? అవుతాను సార్, పనులు జరుగుతున్నాయి, చెప్తాను. సరే, సబ్జెక్టు గురించి ఎటువంటి లీకు రివ్యూలు అలాంటివి ఇది సరైన వేదిక కాదేమోనండి. సో ఎనీవేస్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.